హలో! కిచెన్ స్పైస్ ఛానల్‌కి స్వాగతం. నిమ్మకాయ పచ్చడి నోట్లో నీళ్లూరే అతి కొద్ది పచ్చళ్ళు మనకి ఉన్న వాటిల్లో మామిడికాయతో పాటు నిమ్మకాయ ఒకటనమాట. సీజనల్‌గా పట్టే పచ్చళ్ళు మామిడికాయ ఇట్లాంటివి కదా! అలా కాకుండా సీజన్ అనేదే లేకోకుండా ప్రతిసారి చక్కగా ఫ్రెష్ నిమ్మకాయలు దొరికితే పట్టుకోగలిగింది నిమ్మకాయ పచ్చడి. ఈ నిమ్మకాయ పచ్చడి బేసిక్‌గా హెల్త్‌కి మంచిది. ఎందుకంటే సి వైటమిన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతన్నా అది ఫుడ్ రైస్‌తో గానీ ఇలా వాటితో పాటు తీసుకుంటే ఏంటంటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ బాగా అందుతాయి అని చెప్తారనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో మన షార్ట్స్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. నేను ఒక 10 నిమ్మకాయల వరకే తీసుకున్నాననమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా పికిల్ కలిపేసుకుంటాను. ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఎంతమంది ఉన్నాం అనే దాన్ని బట్టి కూడా మనం క్వాంటిటీస్‌ని వండే పదార్థాలని డిసైడ్ చేసుకుంటాం కదా! అలానే. సో, 10 నిమ్మకాయలు 10 లెమన్స్ తీసుకున్నాను. వాటిని చక్కగా చూసుకున్నాను. వీలైనంత వరకు గింజలు తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాననమాట. దాంట్లోనే ఆహ్, 1 కిలో నిమ్మకాయల లెక్కకి 200 గ్రామ్స్ చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి కళ్ళుప్పేసేటట్లయితే. ఎందుకంటే అందులో ఉప్పదనం ఎక్కువుంటుంది. పసుపు కూడా వేసుకోండి. 3 డేస్ అది మ్యారినేట్ చేసిన తర్వాత నీళ్లు బాగా చక్కగా ఊరి అందులోంచి స్క్వీజ్ అయ్యి బయటకొస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు అందులో కారము, ఇంకా ఉప్పు సరిజూసుకొని అవసరమైతేనే ఉప్పు, కొద్దిగా మెంతిపిండి. ఇంతే బేసిక్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. వీటిని వేసి శుబ్బరంగా కలిపేసుకుంటే చక్కగా నిమ్మకాయ పచ్చడి తయారైపోతుంది. గ్రేవీ తక్కువైంది అని అనుకుంటే కారము, దాంతో పాటు ఉప్పు అదే క్వాంటిటీస్‌లో గ్లాస్ కారం అయితే ముప్పావు గ్లాస్ కన్నా తక్కువ ఉప్పు. అలా వేసుకొని కొంచెం గ్రేవీగా పెంచుకోండి. ఓకేనా? యూజువల్లీ అంత అవసరం రాదు. ఒక టీ గ్లాస్ కారం సరిపోతుందనమాట. నేనైతే ముప్పావంతే ఏసాను. ఎందుకంటే నేను ఎక్కువ కలుపుకోవడం కన్నా పెరుగన్నంలో నంచుకోవడానికి ప్రిఫర్ చేస్తాననమాట. దాంతో పాటు చక్కగా పల్లి నూనె తీసుకున్నాను. దాంట్లో పోపు సామాగ్రి అంతా వేసేసుకొని, అది చల్లారిన తర్వాత ఈ పెట్టుకున్న ఊరిపోయిన నిమ్మకాయని, పికిల్‌ని కలిపేసుకున్నా అనమాట. ప్రాసెస్ చాలా సింపుల్. కాకపోతే ఇది చూసి ఏమనుకుంటామంటే ఒక 2, 3 డేస్ ఉంచాలి అంటే అది ఎలా ఉంటుందో, ఏంటో అని కొంచెం ఇది ఉంటుంది కదా! అది ఏమక్కర్లేదు. చక్కగా ఒక 3, 4 డేస్ దాన్ని అలా వదిలేస్తే నిమ్మకాయలని బాగా కలిపేసి, ఇలా చక్కగా ఊరిపోయి ఉంటాయి. ఇవి ఎంత కాలమైనా సరే పాడవ్వదు బేసిక్‌గా.